అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 18 ఆదర్శ సూత్రాల సజ్జన సాంగత్య స్వాధ్యాయ సమ్మేళనం విస్తారంగా ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 5 సూత్రాలను విస్తారంగా తెలుసుకొని 6వది అతి ముఖ్యమైనటువంటి సూత్రం ధ్యానానికి పిరమిడ్ శక్తిని అనుసంధానం చేయడం, పిరమిడ్ శక్తిని విస్తారంగా వినియోగించుకోవడం, అలాగే ప్రతి ఇంటిలోనూ ప్రతి ప్రదేశంలోనూ పిరమిడ్ల నిర్మాణాన్ని ఇతోధికంగా ప్రోత్సహించడం. అక్కడ ప్రారంభమైంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. గడిచిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము పిరమిడ్ స్పిరిచువల్ ఆ యొక్క సమ్మేళనం, పిరమిడ్ ఆధ్యాత్మికత యొక్క హైబ్రిడైజేషన్, ఒక మైత్రి, ఆ యొక్క జంట, ఆ యొక్క కళ్యాణం ఎంతో విస్తారంగా చెప్పుకున్నాము. తద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పడి ఆ యొక్క జయకేతనం ఎగరేస్తూ 1 by 1 పిరమిడ్, ఇంకా చిన్న పిరమిడ్ నుంచి, ఈ సైజు పిరమిడ్ నుంచి ఇవాళ మనం 200 by 200 200 అడుగులు వెడల్పు, 200 అడుగులు ఎత్తు, అంటే వాస్తవానికి 200 అడుగుల వెడల్పు ఉన్నప్పుడు పిరమిడ్ లెక్కల ప్రకారము, ఆ యొక్క శాస్త్రం ప్రకారము సుమారు 180-190 అడుగుల మధ్యలో ఆ ఎత్తు వస్తుంది. అంత పెద్ద పిరమిడ్ నిర్మాణం వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సగర్వంగా నిర్మించి ప్రపంచానికి అతి రహస్యమైన, అతి పురాతనమైన, అతి మార్మికమైన, ఇప్పటికీ ఇదిమిద్దంగా తెలియనటువంటి పిరమిడ్ విజ్ఞానాన్ని సామాన్య ప్రజలు, సామాన్య జ్ఞానం ఉన్నవారు సైతం పిరమిడ్లు నిర్మించుకుంటూ ఒక సరికొత్త యుగానికి నాంది ప్రస్తావన పలికినటువంటి సందర్భం ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా ఈనాడు తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో వెళ్ళినా వేలాది పిరమిడ్లు మీకు సాదర స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఒకనాడు ఈజిప్ట్కే పరిమితమైనటువంటి పిరమిడ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, మేబీ కొన్ని దశాబ్దాల తర్వాత మెక్సికోలో, మచ్పిచ్చులో, ఆఫ్రికా అడవుల్లో, అమెరికా అమాజన్ ఫారెస్ట్లలో, తర్వాత నెమ్మదిగా బోస్నియాలో ఒక పర్వత సమూహాలలో ఈజిప్ట్ పిరమిడ్ల కంటే అతిపెద్ద పిరమిడ్లు, అతి పురాతనమైన పిరమిడ్లు బయటపడినాయన్న విషయం ఈనాడు మనం గుర్తించగలుగుతున్నాం. ఇటువంటి అద్భుత పిరమిడ్ క్షేత్రాలు ఎక్కడున్నా పత్రిజీ వెళ్ళడం, పత్రిజీతో పాటు అనేక మంది పిరమిడ్ ధ్యానంలో వెళ్ళడం ఒక పరిపాటు అయింది మనకి. మన ఒక ప్రయాణం పిరమిడ్ టూర్స్ గౌరవ శ్రీ సాయి కుమార్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు సారథ్యంలో స్పిరిచువల్ ఇండియా టీం మరి ఇప్పటికీ 18 సార్లు ఈజిప్ట్ గిజా పిరమిడ్కు మరి వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ను, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లను పత్రిజీ సారథ్యంలో, పత్రిజీ సన్నిధిలో, పత్రిజీ వేణునాదంతో పిరమిడ్లో ధ్యానం చేసుకునే, కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. పిరమిడ్ శాస్త్రం ప్రకారము, పిరమిడ్ దగ్గర ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారము ఇంతవరకు ఇంతమంది సమూహం వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేసినటువంటి దాఖలు లేవు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుకి తగ్గ గౌరవాన్ని, తగ్గ శక్తిని, ఆ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని వీరి ద్వారా సాకారమైంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ వారికి హృదయపూర్వక ప్రమాణాలు తెలియజేస్తున్నాను.
అసలు పిరమిడ్ దగ్గరికి టూర్ వెళ్ళడమే ఒక విచిత్రం. వెళ్ళడమే కాదు, పిరమిడ్లోకి ప్రవేశం. కేవలం అంతవరకు ప్రపంచంలో అనేక మంది పర్యాటకులు, ప్రతి పర్యాటకుడు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఏదో ఒక రోజు పిరమిడ్ దగ్గర రావాలనుకుంటాడు. కారణం ఆ యొక్క పిరమిడ్ తాలూకా ప్రత్యేకత. ఇప్పటికీ ఈ ఆధునిక విజ్ఞానానికి అందని మార్మిక విజ్ఞానం అంతా దాంట్లో నిబిడీకృతమైంది. వింతల్లోకి వింతగా ఎప్పటికీ అది దాని సుస్థిర స్థానాన్ని పదిలపలుచుకుంటుంది. ప్రపంచంలో 7 వింతలు ఉంటే 7 వింతల్లో కల్లా వింత మళ్ళీ ఈ యొక్క గిజా పిరమిడ్. ఆ వింత ఏమిటో కనులారా చూద్దామని పర్యాటక ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, యుఎస్ఏ, యూకే, కెనడా, ఆ యొక్క ప్రదేశాల నుంచి సంవత్సరానికి లక్షల మంది ఇచ్చి ఆ యొక్క పిరమిడ్ని చూసి వెళ్తుంటారు. అందుకొరకు మాత్రమే మనం కూడా వెళ్ళలేదు. మనం వెళ్ళాము అంటే, ఒక ధ్యాని ఎక్కడికైనా వెళ్ళాడంటే దానికి అర్థము పరమార్థము రెండూ ఉంటాయి. ఒకప్పుడు నేను అనేక దేశాలు తిరుగుతూ పిరమిడ్ చూసి రావడం జరిగిన తర్వాత పత్రిజీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క తుంబర తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక 1000 మంది వచ్చారు. ఆ రోజుల్లో 1000 మంది ఆ ట్రెక్కింగ్కి రావడం అంటే అతి అరుదైన విషయం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ రోజు చాలా వర్షం పడింది, నైట్ అంతా వర్షం పడింది, చాలా ప్రమాదకరమైన వర్షం. అయినా ఎవరు జంకలేదు, బెంకలేదు. ఇంకా ఉత్సాహంతో కేరింతలతో ఆ భయంకరమైన వర్షాన్ని కూడా ఆనంద తాండవం చేశారు. ఎక్కడెక్కడో మరి చెట్లుని, మానుల్ని, ఎండిపోయిన చెట్లని అడవి కదా తెచ్చి ఒక రాయి మీద పెట్టి మంటలు వేసి ఆ వర్షంలో మంటలతో మరి ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ నా బోటివాడికి చాలా భయం వేసింది. ట్రెక్కింగ్ అంటున్నారు, ఇలాంటి ట్రెక్కింగ్కి ఎప్పుడు రాకూడదబ్బా అని. బతుకుంటే బలసాగు తినొచ్చు, ఈ అడవిలోకి వచ్చి ఈతపళ్ళు తినడం తప్ప, తడిసిపోయిన చపాతీలు తినడం తప్ప ఏం ప్రయోజనం, ఏం ఆనందం. అమ్మో చాలా భయంకరంగా ఉంది, ఇంకెప్పుడు రాకూడదు అనుకున్నాను. ఆధ్యాత్మికత అంటే ఎంచకరాని పంచలో ఉంటానంటది. ఏదైతే వద్దనుకుంటుంటామో అది మనమే చేయాల్సి వస్తుంది, బయటకు చెప్పుకోలేం. అలా రెండవ రోజు సాయంత్రానికి మనం అడవి నుంచి బయటపడాలి. బయట ఒక్కడిని వెళ్ళిపోవడానికి త్రోవ తెలియదు కాబట్టి అందరూ వెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపు ఉదయానికి ఏవో అల్పాహారం తయారు చేయడానికి, ఉప్మా అట్లాంటి తయారు చేయడానికి ఆ నిర్వాహకులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈలోపు పత్రి గారు వెళ్ళి, ఒక రాత్రంతా వర్షం పడింది కదా, అక్కడ ఒక గుంటలో ఏర్పడినటువంటి నీటిలో దిగిపోయినారు. ఆయనతో పాటు మిగతా అందరూ దిగిపోయినారు. ఓ కేరింతలు కొడుతున్నారు. ఎలా ఉంది అంటే అద్భుతం అంటున్నారు. అది మురికి నీరు. అక్కడే రాత్రి వర్షం ద్వారా ఏర్పడినటువంటి నీరు. అందులో దిగిపోయి అద్భుతంగా ఉంటుంటున్నారు. వీళ్ళకి ఏం అద్భుతం ఉంది ఇక్కడ అంటే, ఇలాంటి అద్భుతాలు ఇంకా నేను ఎన్నో చెప్తాను, మీరు వింటారా అంటున్నారు సార్. వింటాం సార్ అని ఇంకా ఉరువు తొలుగుతున్నారు. మంచి జోష్లో ఉంది పరిస్థితి. వాస్తవానికి అక్కడికి ఆ రోజు వచ్చిన వాళ్ళు అడవిలోనే కాదు, బయటకు వచ్చి బస్సు ఎక్కించకపోతే ఇంటికి కూడా వెళ్ళలేని పల్లెవాసులు కూడా వచ్చినారు. ట్రెక్కింగ్ అంటే అంతలా అలవాటు అయిపోయింది అందరికీ. మనం అందరం, ఇది నేను చెప్తున్నది 2000 సంవత్సరం, 2001 సంవత్సరం. సార్ చెప్తున్నారు మనం త్వరలోనే ఈజిప్ట్ గిజా పిరమిడ్కి వెళ్తున్నాము అని. నాకైతే షాక్ కొట్టినట్టు అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళకి బస్సులెక్కి దిగడమే సరిగా రాదు. వీరితో ఈజిప్ట్ గిజా పిరమిడ్కి వెళ్దామంటే ఎంతమంది వస్తారో నాతో చేతులు పెట్టండి అంటే అందరూ రెండు చేతులు ఎత్తేశారు. అదేదో శ్రీకాళహస్తిలోని తిరుపతి పక్కన ఉందనుకున్నట్టు. ఈజిప్ట్ అదొక దేశం. గిజా పిరమిడ్ ఎవరికో సాధ్యమయ్యేది, మనలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఊహకు కూడా అందదు.
అక్కడ ఆ రోజు వచ్చినటువంటి వారి ఆర్థిక పరిస్థితులు, వారి వారి చదువు, మనం అలాగే కదా క్యాలిక్యులేట్ చేస్తాము. మేము వస్తామని అందరూ చేతులు ఎత్తేసారు. నవ్వుకున్నాను నేను. ఈ సారు జోష్లో ఏదో చెప్తా ఉంటారు, వీళ్ళందరూ చేతులు ఎత్తుతూ ఉంటారు. ఇదేమైనా విశాఖపట్నం బీచా, లేదంటే తిరుమల ఫారెస్టా, లేదంటే కుదిరేముక్కు ట్రెక్కింగా, లేదంటే పాండిచ్చేరి, లేదంటే తిరువణమలై రమణాశ్రమ రెండు అంటే అందరూ వచ్చేయడానికి, ట్రెక్కింగ్లు అవి చేసుకోవడానికి. ఈజిప్టు ఎలా వెళ్తాము? పాస్పోర్ట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇందులో వీసాలు ఎక్కడ దొరుకుతాయి? వీళ్ళకి అసలు ఆ విషయం తెలుస్తుందా? అంత డబ్బు పెట్టగలుగుతారా అని ఒక సందేహం రాక మానదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ఈ సజ్జన స్వాధ్యాయ సాంగత్య శిబిరం సాక్ష్యంగా నేను నా అనుభవాన్ని, గొప్ప మార్మికమైనటువంటి రహస్యాన్ని మీకు పంచుకుంటున్నాను. అదేమిటంటే, పత్రిజీ నోటి నుంచి ఆ తిరుమల తిరుపతి ఫారెస్టుల్లో కానీ, శ్రీశైలం ట్రెక్కింగ్లో కానీ, కుదిరేముఖ్ ట్రెక్కింగ్లో కానీ, ఈవెన్ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ వరకు జరిపినటువంటి ఎన్నో ట్రెక్కింగ్స్లో, అరకు ట్రెక్కింగ్లో కానీ, ట్రెక్కింగ్ కోసం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇంకా 18 ఆధార సూత్రాల్లో చెప్పుకుంటాము. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఆయా ట్రెక్కింగుల్లో వారు ఏదైతే చెప్పారో అది చాలా సహజంగా, సరళంగా, చాలా సరదాగా ఉంటుంది. కానీ రాను 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 అది ఒక గొప్ప శాస్త్రం అయిపోతుంది, గొప్ప విభాగం అయిపోతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. మరి అలా ఏర్పడినటువంటి విభాగాలే ఈరోజు మనం చూస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క విరాట్ స్వరూపాలు అని చెప్పక తప్పదు. వీటి గురించి ఏవేవి అనుకున్నాం, ఎలా సాకారమైనాయో ఈ ట్రెక్కింగ్లు అన్నీ, మన ట్రెక్కింగ్లు అన్నది ఒక సూత్రం ఉంది ఆదర్శ సూత్రాల్లో, అక్కడికి వెళ్ళేటప్పుడు మరింత విస్తారంగా చెప్తాను. బట్ ఈరోజు ఈ పిరమిడ్ టూర్స్కి నాంది ప్రస్తావన జరిగింది హైదరాబాద్లోనో స్పిరిచువల్ ఇండియా ఆఫీసులో మాత్రమే కాదు, తిరుమల తిరుపతి ఫారెస్ట్ ట్రెక్కింగ్లో. ఎప్పుడో 2009 అన్నారు సార్, బట్ వీఆర్ 2007, 8 ముందే అది సాకారమైంది. సాయి కుమార్ రెడ్డి ఒక డేరింగ్ అండ్ డేషింగ్ స్టెప్ తీసుకొని నేను దాన్ని కార్యనిర్వాహక సారథ్యం నేను వహించాను. వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే ఈజిప్ట్ పిరమిడ్ పైన పత్రిజీ ఇచ్చిన పుస్తకాలు, ముఖ్యంగా పాల్ బ్రాంటన్, ఆనీ బీసెంట్, హెచ్పి బ్లావస్కీ, బిల్ అండ్ సులిట్స్, ఇలాంటి ఎన్నో పుస్తకాలు వారు విస్తారంగా అధ్యయనం చేసి పిరమిడ్కి వెళ్ళాలి అన్నది ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మేము మా ముగ్గురు చేసుకొని, ఎస్ పత్రి సార్ చెప్తే తప్పకుండా వెళ్దామయ్యా అన్నారు. ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు, ఎందుకంటే లక్షల రూపాయల వ్యవహారంతో కూడుకున్నది. చాలా ప్రయత్నాలు, ఎన్నో ఎక్సర్సైజ్లు చేసి ఒక 10 రోజుల టూర్, హోల్ ఈజిప్ట్ దేశం అంతా, లిటిల్ పార్ట్ ఆఫ్ యూరప్, ఆఫ్రికాలో ఉంటుంది, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈజిప్టు, లిటిల్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, అంత దాకా వెళ్తున్నాం, ఇవన్నీ మనకు చూపించాలి అని ఒక మహత్తరమైన లక్ష్యంతో పిరమిడ్ టూర్స్ని ఆనాడే ప్రారంభించి, రాజ్ ట్రావెల్స్ వారి విశేషమైన సహకారంతో నాతో కలిపి 99 మంది ఫస్ట్ బ్యాచ్ ఈజిప్ట్ పిరమిడ్కి యాత్రకు బయలుదేరాం. మీకు ఇదివరకే చెప్పాను నేను, ఎన్నో చోట్ల పిరమిడ్లు ఉన్నాయి, పిరమిడ్ల రహస్యాలు అంతు చిక్కగా ఉన్నాయి, పిరమిడ్ల విజ్ఞానం, వాటి నిర్మాణము, వాటి ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారు, కథలు ఉన్నాయి, వాటి వయసు పట్ల అనేక రకాల శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. 4000 సంవత్సరాల నొకలు, 4500 సంవత్సరాల నొకలు, 10,000 సంవత్సరాల నొకలు, ఎవరికి అందినంత శాస్త్రంతో, ఎవరికి అందినంత ప్రమాణాలతో వారు చెప్తూ ఉన్నారు. దానికి తోడు ఇంకో పక్క పిరమిడ్లలో మమ్మీలు ఉన్నాయని, చనిపోయిన శరీరాలను, ఆ యొక్క శవాలను దాచుకునేదానికి అవి పెట్టెల్లా ఉపయోగిస్తారని, ఇలా ఎన్నో కథలు, అభూత కల్పనలు, ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి ఇదిమిద్దంగా తెలియదు. కానీ ఎవరికి తోచిన కథల వాళ్ళు మరి
ప్రచారంలో పెట్టారు. కానీ ఈ నవీన యుగానికి పిరమిడ్ల తాలూకా దృష్టికోణాన్ని, పిరమిడ్ల తాలూకా శక్తి కోణాన్ని, పిరమిడ్ల తాలూకా అసలు సిసలైనటువంటి విజ్ఞానాన్ని ఈ భౌతిక శాస్త్రవేత్తలకు అందని, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు గోచరించినటువంటి అద్భుతమైన విషయాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి యోధుడు యోగి శ్రీ పాల్ బ్రాంటన్ వారు. వారే గనక మనకు ఆ పుస్తకాన్ని అందించకపోతే ఇప్పటికీ పిరమిడ్లను మనం వేరే కోణంతో చూసేవాళ్ళము. అవి ఎవరికి ఉపయోగపడకుండా ఉండేవి. కొంతమేరైనా దాన్ని సాధించారు వారు. లేకపోతే కథలు, కాల్పనిక గాథలు, అవాస్తవాలు, బ్రేకింగ్స్, ట్రెండింగ్స్, ట్రోలింగ్స్, ఇవి మనం దేనిపైన చేసేది మనకు తెలియకుండా మనం చేసుకునే అడ్డగోలు వ్యవహారాలు. పరిశోధన, పరిసాధన ఆ యొక్క స్థాయికి వెళ్ళి దాన్ని అవగాహన చేసుకోవడము లేదు. కామెంట్స్, బ్రేకింగ్ కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్, వీళ్ళకేదో తెలిసినట్టు. అటువంటి వికృత శాస్త్రాలకు, వికృత సుడో సైన్స్కు, సుడో జ్ఞానానికి, భౌతికవాదులకు ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టాడు పాల్ బ్రాంటన్. జీసస్ మహాత్ములు మొట్టమొదటిసారిగా పిరమిడ్లోకి వెళ్ళి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ పొంది జీసస్ నాటికే కాలం తెలియని కాలం నుంచి ఉన్నటువంటి నిర్మాణాలు పిరమిడ్లు. అందుకే మనం మొదటే చెప్పుకున్నాం, సుస్థిరత అంటే పిరమిడే. సుస్థిరత, శాశ్వతము పిరమిడే. నేనైతే చెప్తాను, ఆత్మ 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 అని మనం పదే 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 వింటున్న ఈ ఆత్మ తత్వానికి ప్రతినిధి ఎవరైనా ఉంటే, ఒకవేళ ఆత్మ అనేది కంటికి కనిపించదు అన్నది మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఆత్మను కూడా ఎవరికైనా కంటితో చూపించాలి, కంటికి, ఈ కళ్ళుకి, చర్మశక్షులకు చూపించాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఈజిప్ట్ని తీసుకెళ్ళి ఆ ఖైరో నగరం దగ్గర ఉన్నటువంటి గిజా పిరమిడ్ని చూపించి ఇదేరా ఆత్మ అని చెప్పొచ్చు. అంత శాశ్వతత్వమైనది, అజరామమైనది, అజేయమైనది. ఊహలు పనికిరావు, భౌతికత్వం సరిపోదు. మెటాఫిజిక్స్, ఆత్మను చూడడానికి, ఆత్మతో మాట్లాడడానికి, ఆత్మను ఆనందించడానికి భౌతికతలో ఉంటే ఎక్కడ సాధ్యమవుతుంది? కానీ భౌతికతలో ఉండి ఆ యొక్క దాన్ని చూస్తే మన ఆత్మను మనం చూసుకున్నట్టే. అది ఎన్ని రోజులు, ఎంత కాలం నుంచి ఈ భూమి మీద అది కంటికి కనిపిస్తూ ఉందో పిరమిడు, అంతకాలం నుంచి మానవ ఆత్మ కూడా సంచారం ఉంది భూమి మీద అన్నదానికి నిదర్శనం పిరమిడ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే అతి కొత్తదైనటువంటి మూమెంట్ కాదు. పిరమిడ్ అని ఎప్పుడైతే చేరిపోయిందో, ఆది అత్యంత పురాతనమైన, ఆది మొదలు ఆధ్యాత్మికత ఏదైనా ఉంటే దాని పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఆ కాలం నుంచి, ఆ అనాది కాలం నుంచి సనాది కాలం వరకు తీసుకొచ్చాం, అంతే చేసినటువంటి పని. అలా 99 మందితో యాత్ర ప్రారంభమైంది. ఈజిప్ట్లో కేవలం స్ట్రైట్ అవే ఖైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి గిజా కాంప్లెక్స్ పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆ పిరమిడ్స్, ఆ ఖైరో నగరంలో ఉన్నటువంటి రాయల్ మానిస్ట్రీస్, టూమ్స్, ఆ మ్యూజియంస్ చూసి వచ్చేస్తే అయిపోలేదు. అలా కాకూడదనే మేము పిరమిడ్ తాలూకా మూలాలు, పిరమిడ్ విజ్ఞానము ఎంతలా విస్తరించబడింది అన్నటువంటి ఆ ప్రయత్నం అందరికీ తెలియచేయాలన్నటువంటి జిజ్ఞాసతో మొత్తం పిరమిడ్ ఈజిప్ట్ దేశమంతా ఆ టూర్ని ఏర్పాటు చేశాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి షార్జాలో దిగి ఒక చక్కటి ఆతిథ్యం ఉన్నటువంటి షార్జా హోటల్లో స్టే చేసి, ఇక దుబాయ్, జాయ్ లూకాస్, గోల్డెన్ సిటీ, బంగారాన్ని రాసులు రాసులుగా పోసి అమ్మినటువంటి ఆ నగరాన్ని కల్లారా చూసి చాలామంది కొన్నారు. మేము అనుకున్నాం ఎవరి దగ్గర డబ్బు లేదని, కానీ చాలా డబ్బు పట్టుకొని వచ్చారు. చాలామంది బంగారం కొన్నారు. వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళ సరదా అంతా అయిపోయింది.
సో షార్జా నుంచి బయలుదేరి ఈజిప్షియన్ ఎయిర్లైన్స్లో కార్నాక్ అనే ఒక పట్టణానికి చేరుకున్నాం. అతి పురాతనమైనటువంటి స్తంభాలు, మార్మికమైనటువంటి స్తంభాలు శూన్యంలోకి ఉంటాయి, ఆకాశంలోకి ఉంటాయి. ఈజిప్ట్ పురాణ తత్వవేత్తల చిత్రాలు, ఈజిప్ట్ భాష, లిపి అంటే అక్షరాలు కాదు, కొన్ని పక్షుల రూపంలో ఉన్నటువంటి లిపి, వాళ్ళ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ, గాడ్ ఆఫ్ అమూన్ కి అగ్రతాంబూలం అన్ని చోట్ల, అన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల తాలూకా ప్రత్యేకత అర్థమైపోతుంది. అందరూ ఏమిటో చిన్న పెద్ద ఇలా స్తూపాలు ఉన్నాయి, ఆ స్తూపాల నుంచి మనం వెళ్ళేసి ఫోటోలు తీసుకొని వచ్చేస్తుంటాము, అంతా పురాతన కట్టడాలు ఇరిగిపోయినట్లున్నాయి, ఏమిటో ఇదంతా ఎందుకు వచ్చి ఇక్కడ కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు ఈజిప్ట్ నగరం వెళ్ళడం అంటే అతి సుందరమైనటువంటి కట్టడాలు, అద్దాల మేడలు ఏముండవు. చక్కగా తీసుకెళ్ళి రాయలసీమలో దించేసినట్టు ఉంటుంది. ఒక పక్క అంతా ఎడారి, ఆ ఎడారిలో ఎండమావుల్లో నీటి బావుల్లో ఒక నైల్ నది ఉంటుంది. ఈజిప్ట్ నాగరికతకి, ఈజిప్ట్ పిరమిడ్కి, ఈజిప్టు మానవ జాతికి, ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రాణికోటికి అంత ప్రాణాధారమైనటువంటి జలాధారం. ప్రపంచంలో అతి పొడవైనటువంటి నది నైల్ నది అని చెప్పుకుంటాం, చిన్నప్పుడు చదువుకుంటాం మనం. ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి నైజీరియాలో నుంచి ఉగాండా అతి పేద కంట్రీల నుంచి అతి కరువు కాటకాలతో తాండవం ఆడుతున్నటువంటి భూ ప్రాంతంలో నుంచి ప్రవహిస్తూ నెమ్మదిగా ఈజిప్ట్ అంతా ప్రవహిస్తూ, ఈజిప్ట్లో సుమారు ఆ యొక్క నది 1000 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది. ఈజిప్ట్లోనే నేను చెప్తుంది, ప్రయాణించి రెడ్ సీలో ఎరుపు సముద్రం, ఎర్ర సముద్రం అంటాం మనం, ఉన్న 7 సముద్రాల్లో ఎర్ర సముద్రం ఒకటి, ఆ ఎర్ర సముద్రంలో కలుస్తుంది. ఆ ఎర్ర సముద్రం అన్నది ఈజిప్ట్ వెళ్ళే వరకు మనకు ఒక కళ, అది ఒక కవిత అనుకున్నాం, కానీ ఎర్ర సముద్రం ఉంది అక్కడ. ఆ సూయజ్ కాలువ ఉంది. ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్నవన్నీ మన కళ్ళ ముందు ఉంటే నోట మాట రాదు. అక్కడక్కడ ఈత చెట్లు, చెరుకు, వరి, గోధుమ, చక్కటి ఫలహారాలు. ఈ నైల్ నది ఉంది కాబట్టి ఈ నదీ తీర ప్రాంతానికి, ఈ నదికి ఇటువైపు ఒక 5 కిలోమీటర్లు, ఇటు ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఒక బెల్ట్ మాదిరిగా వారి పంటలు, వారి జీవన విధానం అంతా దానితోనే ఉంటుంది. ఎక్కడ చూసినా తెల్లపాటి మట్టి అంటాం దాన్ని, తెల్లపాటి మన్ను. ఆ మన్ను తెల్లగా ఉంటుంది కొంచెం. తెలుపు అంటే శుద్ధ తెలుపు కాదు, ఊదారంగైన తెలుపు, సిమెంట్ తెలుపు. తెలుపు రంగుతో ఉన్నటువంటి కొంత సారవంతమైన భూమి, నీరు అందే వరకు. నీరు లేనప్పటి నుంచి అది ఇంకా ఓన్లీ ఎడారే, ఇంకా అందులో ఎవరు ఏం చేయడానికి లేదు. కానీ యుగాల సంస్కృతి అంతా అక్కడ ఉంది అంటే ఆశ్చర్యపోతాం. అంతగా ఆధునికత లేదు. ఇంకా ఎంతో పేదరికంతో ఎంతో దేశ ప్రజలు ఆ పురాతన సాంప్రదాయానికి బద్దులుగా ఉన్నారు. ఆశ్చర్యమైతే పోవు మనం కొన్ని చోట్ల, ముఖ్యంగా కార్నాక్ ప్రాంతంలో దిగిన తర్వాత. వారు గ్రామ జీవనము, వారు పనిముట్లు, వారి వ్యవసాయము ఇంచుమించు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఎలా ఉంటుందో అదే పోలిన విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇటువంటివేమీ ఈజిప్ట్లో చాలా ప్రాంతం వరకు ఉండవు. అవంతా కూడా కైరో నగరానికి మాత్రమే పరిమితమయ్యాయి. గొప్ప ఆధునిక నగరంగా ఎదిగినటువంటి నగరము కైరో నగరం. మిగతా ఈజిప్ట్ అంతా అతి సామాన్యమైన ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఉన్న ఒక దేశం. కానీ వారిని చూస్తే మనకి కొత్తదనం అనిపించదు. ఎందుకంటే రంగు, ఎత్తు, మనుషులు కష్టపడే తత్వము, మన గ్రామీణ ప్రాంతాల్లో మన రైతులు ఎలా అయితే కష్టపడుతుంటారో, ఆ బట్టలు ఏ రకమైన బట్టలు ఉంటాయో, ఏ రకమైన ఆచార వ్యవహారాలు, భాష, అంగి ఉంటుందో అలాగే అక్కడ కూడా ఉంటారు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఎక్కడికి వెళ్ళినా ముందు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను మనం గుర్తిస్తే మనకి ఎంత దూరంలోకి వచ్చినా
మనం ఇంకా ఏమి నేర్చుకోవాలన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఆ కార్నాక్ దేవాలయం అనుకుందాం మనం, మన భాషలో దేవాలయం. దేవాలయంలో 365 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పైన ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రతిరోజు తొలి సూర్యకిరణం ఒక్కొక్క మెట్టును తాకుతూ ఉంటుంది. అట్లా సౌరమానంతో ఏనాడో ఈ ప్రపంచానికి గొప్ప యోగాన్ని, గొప్ప విజ్ఞానాన్ని వారు సంపాదించారు అన్నటువంటి సత్యము ఆ మొట్టమొదటి అడుగులోనే మనకి బలపడిపోతుంది. అక్కడి నుంచి ఇంకొక పట్టణానికి వస్తాం. చిన్న చిన్న పట్టణాలు. అక్కడి నుంచి నైలు నది ప్రయాణం ప్రారంభిస్తాం. నైల్ నదిలో ఎన్నో క్రూజెస్ ఉంటాయి. పర్యాటకం బాగా అభివృద్ధి అయింది. అద్భుతమైన క్రూజెస్. కొంత గల్ఫ్ కంట్రీస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆధునికత, ఆడంబరము, మరి రాయల్ సకల సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్తో సహా ఉన్నటువంటి క్రూజులు, వందలాది క్రూజ్ ఉంటాయి. విస్తారమైనటువంటి పర్యాటకులు ఉంటారు కాబట్టి నైల్ నదిలో ప్రయాణం చేయడం జన్మల్లో ఒక గొప్ప అద్భుతంగా భావించాలి, ఒక గొప్ప ఫలంగా భావించాలి. ఒకసారి 2 సార్లు బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే మనం 4-5 డెక్ల కిందకి వెళ్ళిపోతాము. మనం వెళ్తుంటే మన పక్క నుంచి నదిలోని చేపలు అన్నీ కనిపిస్తుంటాయి మనకి. గ్లాస్ బోట్స్ కింద ఉంటాయి. చాలా బ్యూటిఫుల్. మోరోవర్ అసలు సిసలుగా దాన్ని ఉపయోగించుకోవాలని ధ్యానం చేసిన వాళ్ళు. అటువంటి అవకాశం రాదు. సుమారు 3 రోజుల పాటు ఆ నైల్లో మన క్రూజ్ వెళ్తుంటుంది. అండర్ వాటర్ మెడిటేషన్ ఎక్సలెంట్, హైలీ వైబ్రేటెడ్. ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు, ఎన్నో పునర్జన్మ ఆగమనాలు, ఎన్నో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆగమనాలు మనం దాంట్లో చేసుకోవచ్చు. నాకు బాగా గుర్తుంది, ఆనాడు మేము చేసినటువంటి ఆ జర్నీలో అనేక మందికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అద్భుతంగా జరిగింది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. తల్లి కడుపులో నుంచి ఒక్కసారి భౌతిక శరీరంతో మనం బయటకు వచ్చినాక తల్లి కడుపులో మన మీద పడినటువంటి ఆ ముద్రలు, ఆ సరికాని ఆలోచనలు, ఆ సరికాని విధానాలు, అందుకే అవి మనం చనిపోయేదాకా పోవు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోయేదాకా పోవు అని అంటారు కదా. కానీ నైల్ నదిలో ప్రయాణం చేసినప్పుడు ఆ 3 రోజుల్లో ఆ క్రూజుల్లో మనం ఈ చక్కటి ప్రయాణంలో ఇటువంటి ఎన్నో జన్మల్లో ఎన్ని తల్లి కడుపుల్లో మన మీద మనకు తెలియకుండానే పడినటువంటి ఆ సరికాని విధానాలను మనకు మనం సరి చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అందరికీ. ఒక దగ్గర లాక్స్ ఉంటాయి. అంటే మనం వెళ్తున్న నీరు స్థాయి ఎక్కువ ఉంటుంది, అవతల నీరు తక్కువ ఉంటుంది. ఒక రిజర్వాయర్ అన్నమాట. అక్కడ గొప్ప అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. ఈ లాకుల్ని దీనిని ఎత్తు చేసి దీనిని డౌన్ చేసి అప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ వేలాది క్రూజులను అందులో వదిలితే అది ఒకసారి జంప్ చేస్తుంది. ఎట్లా ఎక్సలెంట్. ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటాం కదా, ఆ అనుభూతి ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పొందుతాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రిప్, వండర్ఫుల్ జర్నీ విత్ స్పిరిచువాలిటీ, విత్ డివైనిటీ, విత్ విజ్డమ్, విత్ నాలెడ్జ్, విత్ ఎనర్జీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రిప్. ఇప్పటికి 18 సార్లు అవుతుందో కాదో అనుకున్న ఆ ట్రిప్పు, మేము ఒక్కసారి ప్రారంభించిన ఆ ట్రిప్పు ఇప్పటికి 18వసారి సాయి కుమార్ గారు, వేణుగారు పత్రిజీ సారథ్యంలో తీసుకెళ్లడం, సుమారు 700-800 మంది ధ్యానులు, పిరమిడ్ మాస్టర్స్ ఇప్పటికీ ఈ ఎంజాయ్మెంట్ని, ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందారు అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అదొకటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి, చెప్పుకొస్తా. అలా వెళ్తుంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అన్నిటినీ టెంపుల్స్ అంటాం, వాటి భాషల్లో వాటికి వేరే పేరుంది. మనకు అర్థం కావడానికి నేను దేవాలయం అంటున్నాను. ఈజిప్ట్లో దేవాలయాలు ఉన్నాయా? రామ దేవాలయమా, కృష్ణ దేవాలయం అంటే కాదు, అక్కడ దేవాలయాలు. అక్కడ దేవాలయాలకి ఆకారాలు, ప్రాకారాలు, వారి పురాతన సాంస్కృతికి చిహ్నాలు, గొప్ప గొప్ప నిర్మాణాలు.
కేవలం ఈజిప్ట్లో గిజా పిరమిడ్ చూసి వచ్చేస్తేనే సరిపోదు, పూర్తి కాదు. నో డౌట్ ఇట్ ఇస్ అ వండర్ ఆఫ్ ద వండర్. బట్ దాని చుట్టూ ఇన్ని వండర్స్ ఉన్నాయి. ఇంకా అంత లోతుకెళ్తే కానీ పిరమిడ్ మీద మనం లోతైన విశ్లేషణకు వెళ్ళడానికి బేస్ దొరకదు. దానికోసమే ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. అక్కడికి వెళ్తే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, ఇడ్ఫ్, ఈడిఐఎఫ్, ఇడ్ఫ్ టెంపుల్. అది ఎంత అద్భుతమైందంటే ఎస్, ఆ యొక్క స్తూపాలు, ఆ యొక్క చిహ్నాలు, ఆ యొక్క క్లియోపాత్ర రాణుల అందాలు, ఈజిప్ట్ పురాతన రాజుల విజయ గాథలు, ఎంతోమంది రాజులు వారి వారి విజయాలు, వారి వారి అవగాహనలు, వారి వారి నాగరికత ఎన్ని స్థాయిల్లో అభివృద్ధి అయిందో అక్కడ చూస్తూ, వాటిని చూస్తే మనం అంత పురాతనమైన కాలానికి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, ఒక 10,000 సంవత్సరాల క్రితం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే దానిని ఇప్పుడు వెళ్ళి మనం చూస్తున్నామంటే మన వయసు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. 40-50 సంవత్సరాల్లో ఉన్న మనము 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక నాగరికతను, ఒక సాంప్రదాయంలో వెళ్ళి కూర్చుంటున్నాం. ఇప్పుడు చెప్పండి మన వయసు ఎంత ఉందో. ఒళ్ళు జలధరిస్తుంటుంది. అక్కడ ఇంకొక అద్భుతం ఉంది. అదేమిటంటే ఒక చిన్న, ఇప్పటికీ ఎన్నో చోట్ల ఉంది, అది మన ప్రాంతాల్లో కూడా ఉంది. కాకపోతే ప్రతిదీ మనం శాస్త్రీయంగా తీసుకోం కాబట్టి అవి తెలియట్లేదు. నాకు తెలిసి మా గ్రామం శ్రీకాకుళం జిల్లా కనిమెట్ట గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఎస్ఎంపురం, షేర్ మహమ్మద్పురం పర్వతం పైన ఒక ఊటబావి అని అంటారు దాన్ని, నీటి ఊటబావి. ఇలాంటివి ఎన్నో చోట్ల ఉన్నాయి. అందులో చిన్నప్పుడు అందరూ చెప్తుండేవాళ్ళు, పైసలు వేస్తే నీరు కొంచెం పైకి వస్తుంది అని. ఆ నీటి ఊటబావిని ఆ గ్రామం అంతా కూడా మొన్నటి వరకు తాగు నీటి అవసరాలకు ఉపయోగించేది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఆ పర్వతం నుంచి నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు మీ అందరికీ తెలిసిందే, ఎంతోమంది చూసుంటారు. ఆ పర్వతం నుంచి నిరంతరము ఆ నీరు ప్రవహిస్తూ ఆ ఈశ్వరుడిని అభిషేకిస్తూ వచ్చి ఆ మండపంలోకి వస్తుంది. అక్కడ అందరూ స్నానాలు చేస్తారు. ఆ నీళ్లు ఎప్పుడు మురికి ఉండవు. డబ్బులు వేసినా, ఆ కింద వేసినా డబ్బులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందరూ స్నానాలు చేస్తుంటారు. ఊటబావి. అలాగే అక్కడ ఉన్నటువంటి దాంట్లో వెళ్ళి పైసలు వేస్తే మన చేతికి నీరు అందేది. ఆ నీటిని తీసుకోవడం, తాగడం, బయటకు వచ్చాడు. ఆ నీరు ఎప్పుడూ తగ్గేది కాదు, కొండ పైన, శిఖరం పైన ఉండేది. అలాగే రామతీర్థాల్లో ఎన్నో దగ్గర ఈ తీర్థాల పేరుతో, రకరకాల పేరుతో, జనబాహుల్యానికి తెలుసో తెలియకో ఇటువంటి మార్మికమైన విషయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అత్యంత ఎత్తున కొండపైన ఉంటాయి ఇటువంటి చిన్నది, ఒక చెయ్యి 2 చేతులు పట్టే వెడల్పులో. దానికి ఆయా ప్రాంతాలను బట్టి వేరు వేరు పేర్లు పెట్టుకుంటారు, అది వేరే విషయం, మీ అందరికీ తెలిసిందే. అటువంటిది ఈజిప్ట్లో ఉంది, ఈ ఈడిఫ్ టెంపుల్లో. నైల్ నది ఎక్కడో కిందన ప్రవహించిపోతుంటుంది, చాలా కిందన ఉంటుంది. ఆ నైల్ నది తీరంలో ఒడ్డుపైనటువంటి ఒక టెంపుల్ కాంప్లెక్స్లో ఈ చిన్న అద్భుతం ఉంది. నీటి కొలమానం, వాటర్ మీటర్ అంటారు కదా, అది. ఇప్పటికీ ఈజిప్ట్ ఆ రైతులకి పన్నులు దేని ఆధారంగా వేస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్థితిని బట్టి, వాటర్ లెవెల్ని బట్టి, ఈ సంవత్సరము నీరు లభ్యత ఇంత ఉంది కాబట్టి అందరూ ఇంత పన్ను కట్టాలి. ఈ సంవత్సరము ఆ వాటర్ కనుక కొంచెం తగ్గిందనుకోండి కిందకు, ఈ సంవత్సరం నీటి లభ్యత ఎంత ఉంది కాబట్టి అందరూ ఇంత పన్ను కట్టాలి, తగ్గించబడుతుంది. అంటే నీరు లభ్యత తక్కువైతే మరి పంటలు, ఫలసాయాలు తక్కువ ఉంటాయి కదా. నీటి లభ్యత ఎక్కువ ఉంటే పంటలు బాగుంటాయి కదా. ఆ నీటి లభ్యతని ఎప్పటికీ ఆ దేశము దీని ప్రామాణికంగా చేస్తుందని తెలియచేయడం ఇది ఈవేళది కాదు. మనం కొత్తగా పెట్టుకున్నటువంటి వాటర్ యంత్రాంగం కాదు. ఈనాటి ప్రభుత్వాల్లో, ఈనాటి వ్యవస్థల్లో నదులు చిన్న గడ్డలై, ఏరులై చిన్న చిన్నగా వెళ్ళిపోతుంటే కూడా ప్రభువులు, మన పాలకులు నీటి పన్నులు, వ్యవసాయ పన్నులు ఏమాత్రం తగ్గించట్లేదు. నీటి లభ్యత ఉంటే
వ్యవసాయం పెరుగుతుంది. దానికి మనం నిర్మించుకున్నవే ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు. కానీ దేని మీద ఉండాలి? నీటి లభ్యత మీద ఉండాలి. ఇది ఇప్పటికీ అనేక బోర్డులు, అనేక జ్యూరీస్, అనేక కోర్ట్స్ ఉన్నా ఈ నీటి లభ్యత ఎంతో, వీటి వివరాలు ఏంటో, వీటి పరిస్థితి ఏంటో అంతా అగమ్య గోచరమే. అది ఒక పక్కకు పోతుంది. రైతులకి రాను రాను పన్నులు, భారాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈజిప్ట్లో మాత్రం అందుకు భిన్నంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యొక్క వాటర్ లెవెల్, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ వాటర్ లెవెలే ఆ దేశానికి ప్రామాణికం. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం, ఇది ఆధ్యాత్మిక విజ్ఞానం. ఇది ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు? ఎవరికి సాధ్యం? ఇంత జ్ఞానం ఉన్నటువంటి ఋషులు ఈ భూమి మీద ఉన్నారా? ఉంటే వాళ్ళు ఇంకా ఎంత వాళ్ళు? దీన్ని బట్టి మానవ సంచారం ఈ భూమి మీద ఎప్పటి నుంచి ఉంది? అసలు ఈజిప్ట్కి వెళ్తే అర్థమవుతుంది. వందలు వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాల చరిత్ర బయటకు వస్తుంటుంది. మానవుడు ఎంత విజ్ఞానంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు అనే విషయం బయటకు వస్తుంటుంది. బయట పుక్కిడి పురాణాలు, కథలు కాదు, వెళ్ళి చూస్తే కదా అర్థమయ్యేది. మొన్న సార్ చెప్పారు కదా, ఆ ప్రమాణం అన్నది ప్రత్యక్ష ప్రమాణం. అక్కడి నుంచి మళ్ళీ నైల్ నదిలో ప్రయాణం చేసి ఆస్వాన్ అన్నటువంటి ఒక గొప్ప ఆహ్లాదకరమైన పట్టణానికి చేరుకుంటాం. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈజిప్ట్లో నవనాగరికత, పట్టణ నాగరికత కనిపిస్తూ ఉంటుంది. కార్నాక్ పూర్తి గ్రామీణ ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లో సుదూరమైనటువంటి శ్రీకాకుళం లాంటి ప్రాంతం అది. కాస్త ఆస్వాన్ వెళ్ళేటప్పటికి ఒక మెరుగైన నగరము, మెరుగైన జీవన విధానము ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తుంది. లైక్ భీమవరము, రాజమండ్రి, తాడేపల్లిగూడెము. మెరుగైన జీవితం, వనరులు, వసతులు, నీటి సౌలభ్యత, నాగరికత, విద్య, వైద్యము, అన్ని రంగాల్లోనూ కాస్త మెరుగైన ఆ యొక్క కాస్మో పొలిటీషియన్స్, ఆధునిక నిర్మాణాలు, వసతులు, ప్రతిదీ నవ్యత అంతా కనిపిస్తుంది. లైక్ కార్ఖాన్లో బయలుదేరి ఇడుపు చూసుకొని ఆస్వానికి వెళ్ళేటప్పటికి కొత్త తరమైనటువంటి ప్రపంచము, ఆహ్లాదకరమైనటువంటి, మరింత ఆహ్లాదకరమైనటువంటి ప్రపంచం అక్కడ కనిపిస్తుంది. మనం అక్కడ ఈ షిప్పుల నుంచి చిన్న చిన్న సుందరమైనటువంటి ఇంకా మోర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి బోట్స్లోకి వెళ్ళి విహరిస్తుంటాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రివర్, పెద్ద సాగరాన్ని తలపిస్తుంటుంది. అక్కడ ఒక పక్క అంతవరకు కేవలం ఇసుక మాత్రము, చిన్న చిన్న పంటలు మాత్రము, ఫలసాయాలే కనిపించే ఆ పట్టణం అక్కడ మంచి మంచి కొండలు, పర్వతాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఆస్వాన్ నగరం. అక్కడ మనం నైల్ క్రూజ్ నుంచి బయటకు వచ్చి ఆస్వాన్ నగరాన్ని ఫుల్లుగా ఆస్వాదించి గానా భజానాలు, నవ్య నాగరికతలు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ అంతా చక్కగా ఆస్వాదించి, మీ అందరికీ తెలుసు కదా సాయి కుమార్ రెడ్డి గారితో టూర్ వెళ్ళడం అంటే అందరూ ఇంద్రులు అయిపోవాలి, మహేంద్రులు అయిపోవాలి. అన్ని చక్కటి ఫెసిలిటీస్, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్, ఫుడ్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ 1కి 10 సార్లు చూసి చక్కగా ఏర్పాటు చేస్తారు. హాయిగా అక్కడి నుంచి అసలు అయినటువంటి ఈజిప్ట్లోకి ప్రయాణం చేస్తాం. అది ఏమిటంటే పూర్తిగా ఎడారి తప్ప, ఇసుక తప్ప ఇంకేమీ కనిపించదు. వోల్వో బస్సులు ఈరోజు మనం చూస్తున్నాము. ఏనాడో ఉన్నాయి ఈజిప్ట్లో వోల్వో బస్సులు. వోల్వో బస్సుల్లో ప్రయాణించితే ఒక కాన్వాయ్ బయలుదేరితే ఈజిప్టియన్ ఆర్మీ ముందు వెనక మధ్యలో స్పెషల్ కాన్వాయ్తో, స్పెషల్ ప్రొటెక్షన్తో అబూ సింబిలే తీసుకెళ్తారు మనల్ని. ఎక్కడ 150-200 కిలోమీటర్ల స్పీడ్ తగ్గదు ఒక్కసారి కాన్వాయ్ బయలుదేరిందంటే. డ్రైవర్ కూడా ఏమది తిప్పి ఎక్కి గోతులు ఏం గందరగోళం ఏమి ఉండదు.
అసలు స్టీరింగ్ దగ్గర ఆడ పెట్టేసి ఆడు వెనక్కి తిరిగిపోయి మనతో మాట్లాడుకుంటుంటాడు. ఎందుకంటే స్టీరింగ్ ఇలా తిప్పాల్సిన పని కూడా లేదు, స్ట్రైట్ ఒకటే రోడ్డు. భూమి మీద విమానాలు వెళ్తున్నట్టు ఉంటుంది. అద్భుతమైనటువంటి అనుభవం. 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతుంటారు. మనం సరిగ్గా భోజన సమయానికి వెళ్ళిపోవాలి, అక్కడికి బిఫోర్ లంచ్ వెళ్ళిపోవాలి. ఉదయం 5-6 గంటలకు ప్రయాణం అవుతుంది అది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అబూ సింబ్లే, ఇది ఒక మానవ ఊహాజనిత అద్భుతం. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలకి మాంక్ ఫేసెస్, ఈ మ్యాన్ ఫేసెస్, మాంక్స్ ఫేసెస్, తాలూకా ఈజిప్టియన్స్ వాళ్ళ పురాతన యోగులందరి ముఖాలని ఆ పర్వతాల మీద చెక్కారనమాట. కొన్ని లక్షల కోట్లు కేటాయించి ఆ ఈజిప్ట్ రాజులు వారి చారిత్రక వైభవాన్ని, చిహ్నాన్ని ప్రపంచానికి ఆచంద్రకాలం అందించాలన్నటువంటి వారి తపన, జిజ్ఞాస. అంతేగాని ఏదో పనిచేసి అందులో కమిషన్ల కకృతి కాదు. ఒక గొప్ప పని మనమేంటో ఈ ప్రపంచానికి యావత్ చిరస్థాయిగా తెలియచేయాలి మన విజ్ఞానము అన్నది వారి ప్రయత్నం. అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కళతో. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ యొక్క అద్భుతాలను వాళ్ళు సృష్టించారు. మన భాగ్యం కొన్ని సినిమాల్లో మరి ఆ యొక్క చక్కటి మాంక్స్ ఆఫ్ ఫేసెస్, అబూ సింబ్లే, అమూన్ ఆఫ్ గాడ్, అమూన్ ఆఫ్ సన్, అమూన్ ఆఫ్ ఇలాంటి రకరకాల మాస్కుల్లో ఉండే ఈజిప్టియన్స్, దేవతల యొక్క అన్నీ మనకు అక్కడ ప్రత్యక్షంగా అతి పెద్ద పర్వతాలపైన చెక్కి చూపిస్తారు. ఇది అద్భుతం, ఇట్స్ వండర్, మామూలు విషయం కాదు. సో అక్కడి నుంచి వెంటనే కంప్లీట్ చేసేయాలి. అది లంచ్ అక్కడే ఉంటుంది, ప్యాకెడ్ లంచ్ ఇమీడియట్గా చేసిన మళ్ళీ బయలుదేరి సాయంత్రం లోపు వచ్చాను. ఎందుకంటే అది ఆ యొక్క వెనుకబడిన ఆఫ్రికా ఖండాలలో ఉన్నటువంటి అనేక మంది అన్నార్థులు అందాము, ఇంకొకరు అందాము, వచ్చి దాడి చేసి ఈ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఉంటే దోసుకుపోవాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ భద్రత మధ్యన అది చూసుకొని మళ్ళీ మనం వెంటనే వచ్చేయాలి. అది ఒక పెద్ద అంతర్యుద్ధము, జాతుల యుద్ధము, ఆ షిప్పులు దొంగిలించేయడము, ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అదంతా మనకు తెలిసిందే. ఆఫ్రికన్స్ పురాతనమైనటువంటి గిరిజనులు పేదరికంతో, ఆకలితో అలమటిస్తుంటారు. ఈ ప్రపంచం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతో ఎదిగామనుకుంటాం మనం, తీరా వాళ్ళని చూస్తే అసలు మనిషి ఎక్కడున్నాడు అనుకుంటాం. రెండు పక్కపక్కనే ఉంటాయి మనకి. ఈజిప్ట్ నాగరికతను, ఈజిప్ట్లో ఉన్నటువంటి మానవ ప్రగతిని అభినందించాలో, పక్కనే ఆఫ్రికాలోనే ఉన్నటువంటి ఈనాడు మనతో పాటు ఉన్నటువంటి ఒక మానవ జాతి ఆ దుర్భర జీవితానికి, మానవ జాతి పతనాన్ని శాసిస్తున్నట్టు గమనించాలో తెలియనటువంటి ఒక పరిస్థితి వస్తుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడి నుంచి మనం బయలుదేరతాము. ఆస్వాన్ వచ్చి మరి ట్రైన్ ఎక్కితే ఈజిప్ట్ ట్రైన్లో సుమారు 14.5 గంటలు ప్రయాణం చేస్తే కైరో నగరానికి చేరుకుంటాం. కైరో నగరం, దానితో మనకి వాయు, జల, రోడ్డు మార్గాల్లో ప్రయాణం కంప్లీట్ అయిపోయింది ఈజిప్ట్లో. అంతవరకు వచ్చిన చాలామంది ముఖం దుమదుమలు ఆడిస్తుంటారు. మార్కెట్ చేసుకుందామంటే దుబాయ్ తర్వాత ఇంకేమీ లేదు. వచ్చిన పళ్ళు, పలహారాలు, ఈత పళ్ళు, మరి బార్లీ నీరు, ఇంకొంచెం ఏదైనా ఘాటత ఉన్న వాటర్ తాగాలి తప్ప వేరే లేదు. క్రూజులో 3 పూట్ల క్రూజులోనే వాకింగ్లోను, మరి డైనింగ్లోను, తర్వాత రూముల్లోను, తర్వాతనేమో చూస్తే ఎస్కే ఎడారుల్లోను, మిగతా టైంలో హోటల్స్లోను. ఏమిటి ఈజిప్ట్లో మనం కొనేద్దాం, చూసేద్దాం, ఒక మమ్మీనైనా ఎత్తుకెళ్ళిపోదాం అని ఏ మమ్మీ ప్రయత్నించినా ఏ మమ్మీ ఉండదు, ఎక్కడ ఏమీ ఉండవు. అలా ఉన్నవారికి ఇది నిజంగా ఎడారిలో ఒయాసిస్ లాంటిది. కైరో నగరానికి కొన్ని కిలోమీటర్ల ముందే ఒక మహానగరం తాలూకా శబ్దాలు, హోరులు, ఆ యొక్క స్వరూపాలు బయట కనిపించేస్తుంటాయి. తీరా ఆ నగరంలో కాలు పెడితే ఒక విశ్వనగరం కైరో నగరం, నో డౌట్ విశ్వనగరం. అక్కడ రాత్రి పగలు ఉండదు, 24 hours జన సమర్థంతో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలతో, అన్ని ఆహార వ్యవహారాలతో, అన్ని సాంస్కృతిక, నృత్య, సాంఘిక సమావేశాలతో నిరంతరము సూర్యుడికి పోటీగా నిరంతరము విరాజిల్లుతున్న నగరము ఆ యొక్క కైరో నగరం. మేము వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి ఎలా ఉంటుందో. మన పిరమిడ్ మాస్టర్స్ మధు గజాల
మరి మధు మన కడప మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్ సుబ్బయ్య గారి కుమారుడు, వారి కోడలు ఈజిప్ట్ నగరంలోనే ఉద్యోగానికి వెళ్ళి ఈజిప్ట్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, పిరమిడ్ ధ్యానాన్ని, పిరమిడ్ ఆవశ్యకతని, పిరమిడ్కే నిలయమైనటువంటి కైరోలో వారి జెండాను ఎగరేశారు. ఆ ఇద్దరు మాస్టర్లకి ఈ సందర్భంగా హృదయపూర్వక ప్రమాణాలు. వారి ఆతిథ్యాన్ని ఎంతమంది స్వీకరించారు ఏమో. ఏదో జన్మలో వాళ్ళు ఆ కైరో నగరానికి ఒక మహారాణి, ఒక మహారాజు అయి ఉంటారన్నది నిర్విధాంశం, ఎవరికి ప్రూఫ్ చేయక్కర్లేదు. అది ప్రూఫ్ అయిపోయినటువంటి సిద్ధాంతం. ఆ అమ్మాయికి కూడా, గజాలకు కూడా ఆ ఈజిప్టియన్స్ ఏన్షియంట్ కల్చర్ మీద, ఆ స్క్రిప్ట్ మీద, ఆ యొక్క డ్రాయింగ్స్, ఆ యొక్క కళల మీద విపరీతమైనటువంటి అభిమానము, మెండైనటువంటి ప్రజ్ఞ ఉంది అని చెప్పడానికి ఈ సందర్భంగా ఆనందంగా ఉంది. సరే, ఈజిప్ట్లోకి వెళ్ళాము. ఈజిప్ట్లో కూడా మంచి హోటల్ ఎంత గొప్ప హోటల్ అంటే వందిన్కా మహారాజులాగా, వందిన్కా సుల్తాన్ లాగా ఉన్నాము అందరం. ఆ కట్టెను తీస్తే చాలు పిరమిడ్ అలా కనిపిస్తుంది. పిరమిడ్ యూ హోటల్స్. ఈజిప్ట్లో అన్ని స్టార్ హోటల్స్ ఉన్నాయి. అన్నిటిలో ఉన్న ఉత్తమమైన స్టార్ హోటల్లో మన సాయి కుమార్ గారు ఇచ్చారు. ఇది తీసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నది ఈ కథ సుమారు 10-12 సంవత్సరాలు ముందు కథని చెప్పక తప్పదు. అప్పుడున్న అనుభవం చెప్తున్నాను. సో పెద్ద షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, 24 అవర్స్ ఉండే షాపింగ్ మాల్స్, ఆధునికత, నవ్యత, అతి పురాణత, ఈజిప్టియన్ కల్చర్, అటు ఆఫ్రికన్ కల్చర్ సమ్మేళనమైనటువంటి ఒక షడ్రుచి సోపితమైనటువంటి షడ్రుచి సమ్మేళనమైనటువంటి భోజనంలో ఉంటుంది అక్కడ. జీవితం సుమారు 2-3 రోజులు ఉన్నాం అక్కడ. సో ప్రత్యేకమైనటువంటి అనుమతితో ఈజిప్టు సందర్శనకు, పిరమిడ్ సందర్శనకు గిజా కాంప్లెక్స్కి వెళ్ళాము. సాయి కుమార్ పత్రిజీ ముందు పిరమిడ్లోకి ప్రవేశం జరిగింది. తర్వాత మధ్యలో వేణుగారు ఉన్నారు, చివరగా నేనున్నాను. ఎవరైనా ఉంటే వారందరిని తీసుకొని వెళ్ళడానికి. సో మనం ఆ పిరమిడ్ నిర్మాణంలోకి ఇలా ఉంటే ఈ పిరమిడ్లో ఈ స్థాయిలో, ఈ ప్రాంతంలో ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ ఎప్పుడు పెట్టారు అంటే మొట్టమొదటిసారి ఆ యొక్క జెరూసలం నుంచి జీసస్ బాలుడు, వింత బాలుడుగా ఉన్నప్పుడు ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా అరణ్య ప్రాంతం. అంతకుముందు ఎన్నో వేల సంవత్సరాలు పడ్డది. అరణ్యంలో కప్పుకుపోయిందని, ఆ అరణ్యంలో కలిసిపోయిందని. తర్వాత ఆ పిరమిడ్ని కాపాడుతున్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్, తరతరాలుగా కాపాడుతున్నటువంటి ఫారోస్, కుఫూస్ అన్నటువంటి మాస్టర్స్ ఆ యొక్క విశేషమైన కృషితో ఆ పిరమిడ్ని వాళ్ళు మళ్ళీ మనుషులు చూడడానికి వీలుగా ఆ ప్రాంతాన్ని సరిచేశారని, ఆ సమయంలోనే వింత బాలుడుగా గోచరిస్తున్నటువంటి జీసస్ అక్కడికి రావడం, నేను వెళ్తాను అని అంటే ఈ బాలుడు, వింత బాలుడు ఏమో అని చెప్పి తన మీద తన నమ్మకంతో ఆ ఒక్క గ్రానైట్ రాయిని వాళ్ళు తొలగించడం, తద్వారా మొట్టమొదటి ఈజిప్ట్లోకి వెళ్ళినటువంటి మానవ శరీరదారుడైనటువంటి జీసస్ అని అనేక రకాల పరిస్థితులు, చరిత్ర శాశ్వతంగా చెప్పబడుతుంది. అక్కడ ఆయన అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత అక్కడ సందేశంతోనే ఆయన మన భారతదేశానికి రావడం, ఇక్కడ ఆధ్యాత్మిక విద్యనంతా ఆమూలాగ్రం తెలుసుకోవడం, హీలింగ్, దేవుని రాజ్యం, ఇహలోకం, పరలోకం, వీటి కోసం ఆయన అనర్గళంగా మాట్లాడారంటే ఆ తాలూకా ద్వారాలు, ఆ తాలూకా విజ్ఞానం అంతా వారు ఈజిప్ట్ పిరమిడ్ నుంచే తెలుసుకున్నారన్నది నిర్విధాంశం. అది పక్కన పెడదాం. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది ఆ పిరమిడ్ని పరిశోధించారు. ఆ పిరమిడ్ని వాళ్ళున్న అనుభవాలు తెలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాలు మూసేశారు. లోపటి దెయ్యాలు ఉన్నాయని, భూతాలు ఉన్నాయని ఎంతోమంది వెళ్ళి శరీరం వదిలిన వారు ఉన్నారు. అందులో మళ్ళీ పాల్ బ్రాంటన్ తన
సెల్ఫ్ డిక్లరేషన్తో వెళ్ళి ఆ పిరమిడ్లో తనకు జరిగినటువంటి అనుభవాలను, పిరమిడ్లో తను చూసినటువంటి విశేషాలను, తను పొందిన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని, తను అలా స్పృహ కోల్పోయినప్పుడు ఇద్దరు ఏంజల్స్ వచ్చి, మీరు మీ ద్వారా ఈ పిరమిడ్లో ఉన్న జ్ఞానం బయటకు వెళ్ళాలి, మిమ్మల్ని పిరమిడ్లో ఉండే అన్ని కాంప్లెక్స్ల్లోనూ మిమ్మల్ని చూపించి, ఈ పిరమిడ్ విజ్ఞానం అంతా మీకు చూపించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాము, మీరు భయపడవలసిన పని లేదు అని చెప్పి వారు ఆయన యాస్ట్రల్ బాడీని బయటికి తీసుకొచ్చి, దాంతో ఆ పిరమిడ్ అంతా తీసుకొచ్చి మళ్ళీ దానిలో పడి, నాయన నీకు ఇది గుర్తుంది కదా, ఇది భ్రమ కాదు అని చెప్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత అదే అనుభవాన్ని ఆయన పుస్తకం రాయడం, తర్వాత అది పిరమిడ్ విజ్ఞానం కోసం కొత్త కోణంలో ఈ ప్రపంచానికి తెలియడం జరిగినటువంటి విషయాలు, జరిగినటువంటి సంఘటనలు. ఏదేమైనా ఈ పిరమిడ్ కోసం పిరమిడ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అందరం వెళ్తున్నాము. ఆ చిన్న ఒక్కడే పట్టడము కష్టం అనుకున్న దాంట్లో చాలామంది వెనక జంకేటోళ్ళు, కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు అరిసేవాళ్ళు, ఎవరు ఆగిపోకండి, లోపల పెద్ద నగరంలా ఉంది, పెద్ద వీధులు ఉన్నాయి అని అంటే అందరూ అవునా అని వారి ధైర్యం తీసుకుని బయలుదేరేవారు. అట్లా ఆ లోపలికి ప్రవేశం జరుగుతుంది 99 మంది. ఈలోపు ఈ పిరమిడ్ తాలూకా కొన్ని ప్రాథమిక విషయాలు మీకు తెలియజేస్తాను. దాని ఎత్తు అంటే ఇప్పుడు ఈ భూమి మీద కనిపిస్తున్నటువంటి పిరమిడ్ తాలూకా ఎత్తు అంటే ఇది సుమారు 451 అడుగులు. భూమట్టానికి ఈ పిరమిడ్ ఎత్తు 451 అడుగులు. కానీ ఈ వెడల్పును చూసారా, ఈ పిరమిడ్కి 4 దిక్కులు ఉంటాయి కదా, ఈ పిరమిడ్కి 4 దిక్కుల్లోనూ ఒక్కొక్క దిక్కు తాలూకా లెంత్ 751 అడుగు. 751 అడుగులు లెంత్తో 451 అడుగు ఎత్తులో మన కంటికి కనిపిస్తున్నటువంటి నిర్మాణాలే ఆ యొక్క గిజా పిరమిడ్ కాంప్లెక్స్. ఇది ఎంత ఉంటుందో ఊహించారా? సుమారు 13 ఎకరాల ప్రదేశంలో దీని నిర్మాణం జరిగింది. 13 ఎకరాలు దానికి సరిపోయింది. అట్లాగు ఇందులో ఈ మొత్తము ఎటువంటి సున్నము, ఇనుము ఏది వాడకుండా కేవలం రాళ్ళని పేర్చి కట్టారు. ఏ రాళ్ళు? గ్రానైట్ రాళ్ళు. అసలు ఖైరో నగరంలో 100 కిలోమీటర్ల వెతికితే ఒక రాయి కనిపించదు, అంతా ఇసుకే. గిజా ఎక్కడైతే పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్కి నుంచి కొన్ని 100 కిలోమీటర్లు వెతికినా రాయి కనిపించదు, ఇసుకుంటుంది. మరి ఇన్ని రాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి వెళ్ళిపెట్టారు? ఒక్కొక్క రాయి 59 టన్నుల బరువు ఉంటుంది. 23 లక్షల రాళ్ళను తెచ్చారు. అందులో చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి. మొత్తం రాళ్ళు ఈనాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పిరమిడ్ నిర్మాణాన్ని అల్ట్రావైలెట్ రేస్తో ఎక్స్పోజ్ చేసి ఆ రాయి సైజుల్ని, రాళ్ళు బరువుల్ని క్యాలిక్యులేట్ చేస్తే 23 లక్షల రాళ్ళు బండెల్ రాళ్ళు అంటే చిన్నది కాదు, ఒక్కొక్కటి 100 టన్నుల బరువుతో ఉన్నటువంటి రాళ్ళుని. ఇక్కడ ఇది రహస్యం, ఇది వింత. ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? ఎలా వచ్చాయి? ఈవేళ ఆధునిక యుగంలో భూమిని కిలోమీటర్లు లోతుకెళ్ళి పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాకులు కట్ చేసి బయటికి తీసుకొస్తున్న విజ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నాం. కానీ ఆ ఒక్క గ్రానైట్ బ్లాక్ ముందు అందులో వాడిన చిన్న గ్రానైట్ రాయి కూడా ఈరోజు అతి పెద్దది కాదు. మన యంత్రాంగం సరిపోదు, మన యంత్రశక్తి సరిపోవట్లేదు, మన విద్యుత్ శక్తి సరిపోవట్లేదు. అసలు దేనికి నిర్మించారు ఆ పిరమిడ్? ఎలా నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఇది రహస్యం. ఎప్పుడైతే మన శాస్త్రానికి, మన ఊహకి, మన క్యాలిక్యులేషన్స్కి, మన మ్యాథమెటిక్స్కి అందట్లేదు, మనకి తోచిన విధంగా ఆ రాళ్ళుని బానిసలతో ఈజిప్ట్ రాజులు తీసుకొచ్చారు. ఒక్కొక్క రాయి కింద పడి కొన్ని 100 మంది చచ్చిపోయినారు, తాళ్ళన్నీ తెగిపోయినాయి, ఏనుగులతో కట్టారు. ఇటువంటి అసందర్భమైన, అస్పష్టమైన తీర్మానాలు ఇచ్చుకుంటూ, కథలు రాసుకుంటూ, రాజుల్ని కీచకులుగా కీర్తిస్తూ, బానిసల్ని గొప్పవాళ్ళుగా ఇలా గాథలు చెప్పుకుంటూ అసలు విజ్ఞానాన్ని పక్కన పడేస్తుంటాం.
మీకు తెలుసా పిరమిడ్ కట్టాలంటే ఎంతమంది చచ్చిపోయినారో? ఆ చచ్చిపోయిన వాళ్ళు శవాలనే కింద ఉన్నాయని. వీడెప్పుడు పిరమిడ్కి వెళ్ళింది లేదు. పిరమిడ్ రాయి ఏ ఏనుగులు లాగలేవని, ఏ మనుషులు తేలేరని, ఏ తాళ్ళు కట్టలేమని, ఇప్పుడున్న ఏ డైనమిక్స్ ఆ పిరమిడ్ రాయిని ఇంచి అంతా కూడా కదపలేమన్న కనీస పరిజ్ఞానాన్ని మరచి, ఏదో మనకు సైన్స్ తెలుస్తున్నట్టు, సైన్స్ అంతా మనమే కనుక్కున్నట్టు, సైన్స్ అంతా మన చేతుల్లోనే ఉన్నట్టు. ఎవరికి నష్టం ఇది? మానవ మేధస్సుని మనమే కుచించుకుంటున్నాం. మన ముందు ఒక ఛాలెంజ్ ఉంది అక్కడ, ఈజిప్ట్ మెగా పిరమిడ్ లెక్క. దాన్ని ఎలా కట్టారో, ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో తెలుసుకుంటే, ఈవేళ మనం సైన్స్ అనుకుంటే సైన్స్ పటాపంచలైపోయి కొత్త సైన్స్ ఈ ప్రపంచానికి రాదా? వచ్చింది సైన్స్ కాదా? దానితో అద్భుతాలు సృష్టించలేమా? దానితో మానవ జీవితం తాలూకు ఉన్నతి తెలవదా? 1-2 ఉదాహరణలు చెప్తేనే వెన్నులో చలిపుడుతుంది ఒక్కొక్కరికి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ హోల్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్, మోడర్న్ సో కాల్డ్ ఫిజిషియన్స్, టెక్నీషియన్స్. ఈవేళ ఉన్నటువంటి ఆధునిక శాస్త్రవేత్తలందరికీ అది ఎప్పటికీ ఒక పెద్ద ప్రశ్నే. దానిని శోధించుదాం, దానిని పరిశోధించుదాం. 13 ఎకరాల స్థలంలో అంత పెద్ద పిరమిడ్ని, సుమారు 73 లక్షల టన్నుల బరువుని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అక్కడ భూమి మీద 73 లక్షల బరువుని ఒక దగ్గర ఏర్పాటు చేస్తే భూమి ఇప్పటికీ కృంగిపోకుండా ఎందుకు ఉంది? చిన్న 10 టైర్ల లారీ వెళ్తేనే మనం గొప్ప విజ్ఞానంతో, మేధస్సుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రోడ్లు తునాతునకలైపోతున్నాయి, గోతులైపోతున్నాయి. వేసిందే రోడ్డు బరువులు తీసుకెళ్ళడానికి. బరువు తీసుకెళ్ళకపోతే రోడ్డు ఏమో కుంగిపోతుంది, బ్రిడ్జిలు ఇరిగిపోతున్నాయి. 100 సంవత్సరాలు పైబడిన ప్రతి బ్రిడ్జిని మూసేయాల్సి వస్తుంది. అక్కడ వేలాదికి వేల సంవత్సరాలు. అక్కడ సాక్షాత్తు మన కంటి ముందే, మన లెక్కల ప్రకారమే 73 లక్షల టన్నుల బరువు ఒక దగ్గర పెట్టారు వాళ్ళు. ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఏమి లెక్కలు, ఏమి కొలతలు, ఏమి సూత్రాలు, ఏమి తీర్మానాలు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది ఏమంటే, మానవ మేధస్సు కొన్ని వేల సంవత్సరాల నాటి క్రితమే అంతలా వికసించింది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం కావాలా? ఈజిప్టియన్స్ అవసరం ఏంటి తర్వాత చూద్దాం. ఎవరు కట్టారో తర్వాత చూద్దాం. ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఇది పరిశోధిస్తూ పోతే వెన్నులో చలి పుడుతుంది. మనమేంటి, మన జీవితం ఏంటి, మనం ఏం పట్టుకున్నామని, ఏం సాధించామని, ఏం శోధించామని సంకలు గుద్దుకోవడానికి. ఈనాడు ఉన్న ఏ శాస్త్రము, ఏ విజ్ఞానము ఈవేళ మన మానవ మేధస్సుని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది ఈఫిల్ టవర్ నిర్మాణము అని మనం అప్రిషియేట్ చేసుకోవచ్చు. సింగపూర్లో వీల్, ఎస్, రెస్ట్ ఆఫ్ ద 7 వండర్స్, ఎస్, బట్ ద సేమ్ టైం ఇంకా మిగిలి ఉంది నాయన మనకి. అందులో అనువంత కూడా మనం తెలుసుకోలేదన్నటువంటి పరమసత్యం మన కంటి ముందే, ఇక్కడ తరతరాలు దాటిపోతున్నా మన కంటి ముందు అది ఎదురుగా ఛాలెంజ్ అయి నిల్చుంది. దాన్ని పరిశోధించండి. పుక్కిడి కథలు ఎందుకు? ఒక రాజుకి ఎంతమంది భార్యలు, ఆయన ఏం తాగేవాడు, ఆ క్లియోపాత్రకి ఎంతమంది భర్తలు, వాళ్ళ ఆరాటాలు, పోరాటాలు మనకి మానవాళికి ఏమైతే ఉన్నాయో అందరికీ అవే ఉంటాయి. దాన్ని కాదు మనం చూడాల్సింది. ఆనాటి ఆ పూర్వీకులు ఏ లక్ష్యంతో మానవాళికి సౌరమండలంతో పోటీపడి, సోలార్ సిస్టంతో, గెలాక్సీ సిస్టంతో అనుసంధానం జరిగి, ఇప్పటికీ ఆ 3 పిరమిడ్ల దగ్గర 3 నక్షత్రాలు ఇప్పటికీ క్రమం తప్పకుండా మెరుస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలకి ఈ పిరమిడ్లకి ఉన్న సంబంధం ఏమిటి? అక్కడ జరుగుతున్నటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఎనర్జీ బ్యాంక్ ఎలా అయింది? అది
ఎనర్జీని ఒక కోణంలో వాడుకుంటే విద్యుత్ అవుతుంది, ఒక కోణంలో వాడుకుంటే నీరు అవుతుంది, ఒక కోణంలో వాడుకుంటే డబ్బు అవుతుంది. మనిషి సహజ జీవనంతో సహజత్వంతో వెళ్ళాలి అంటే ఉండేవన్నీ ఎనర్జీసే కదా. ఒక కోణంలో వాడుకుంటే భోజనం అవుతుంది. ఆల్ ద ఎనర్జీస్, అన్ని ఎనర్జీలకి ఒక గొప్ప బ్యాంక్, అన్ని బ్యాంకులకి మదర్ బ్యాంక్ లాగా, వరల్డ్ బ్యాంక్ లాగా, అంబుడ్స్మెన్ లాగా, అన్ని గ్రిడ్లకి ఒక వ్యవస్థ లాగా ఈ పిరమిడ్ ఇప్పటికీ సాక్షాత్కారమైంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు వారి వారి కోణాల్లో వారు చూశారు, వారి వారి పరిశోధనలు వారు జరుపుతున్నారు. ఇంకా ఇంకా మిగిలి ఉంది. ఏమీ దాని నుంచి మనం పొందలేదు. కేవలం ఒంటి మీద ఎక్కి టోపీ పెట్టుకొని ఫోటో తీసుకొని ఒంటి మీద ఎక్కిన ఒక ఎలకలా వచ్చేసేదానికి కాదు. పిరమిడ్ నమూనాలు కొంతెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే సరిపోలేదు. ఎక్కడైనా పిరమిడ్ చూస్తే ఎవడో పెద్ద పిరమిడ్ శాస్త్రవేత్తలా వచ్చి పిరమిడా ఎందుకు కట్టారు, ఇది మమ్మీలు కదా పెట్టడానికి, వీడి మమ్మీని పెట్టినట్టు అందులో ఏమీ తెలియకుండా మాట్లాడడం. అయినా ఎదిరించి పిరమిడ్ శక్తితో అనుసంధానం చేసినటువంటి, గ్రిడ్ చేసినటువంటి, పిరమిడాలజీ తెలిసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ ఈ అపవాదులకు లెక్క చేయకుండా లక్షలాది పిరమిడ్లు కట్టారు, కట్టబోతూనే ఉన్నారు. ఆ పిరమిడ్తో ఉన్న రహస్యాలను, ఆ పిరమిడ్లో ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచానికి అంతా నలుమూలల గ్రిడ్డింగ్ చేస్తూనే ఉన్నారు అని చెప్పక తప్పదు. ఈరోజు పిరమిడ్లోకి వెళ్ళి ఏమైంది అన్న విషయంతో, ఇంత గొప్ప పిరమిడ్లోకి ప్రయాణం జరుగుతుంది. 90 మంది వెళ్ళారు. క్వీన్ ఛాంబర్ చూసాము, కింగ్ ఛాంబర్లోకి వెళ్ళాము. వెళ్ళి అందరూ కూర్చుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పత్రికారు అందులోకి పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్లో ధ్యానం చేయడం, పత్రిజీ వేణునాదంలో ధ్యానం చేయడం, అంతకంటే అది కోట్ల రూపాయలనే లెక్క కాదు. అందరూ కూర్చున్నారు. అందరినీ తీసుకొని ఇవన్నీ చూపించుకుంటూ నేను వెనక్కి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా ఫుల్ అయిపోయారు. ఆ కింగ్ ఛాంబర్ కరెక్ట్గా 98 మంది కూర్చోవడానికి ప్లేస్ ఉంది. దట్స్ ఆల్. అంత కింగ్ ఛాంబర్లో కూడా, కింగ్ ఛాంబర్ అంటే ఇగో ఈ ప్రాంతంలో వస్తుంది, 1/3 వస్తుంది, ఇక్కడికి 1/3 వస్తుంది, ఈ ప్రాంతంలో వస్తుంది. ఆ లోపటి సుమారు ఒక 20 నిమిషాలు ప్రయాణం చేసి లోపల అన్ని చూసుకొని కింగ్ ఛాంబర్లోకి వెళ్ళి కూర్చునేటప్పటికి అక్కడ అలా నిల్చున్నాను నేను ఆ ఛాంబర్ దగ్గర. అది ఒక చక్కటి బ్లాక్స్, ఎక్కడి నుంచో తెలియదు, ఒక చిన్న చన్నటి వెలుతురు వస్తుంటుంది దాంట్లోకి. అది వారి విజ్ఞానం. ఎక్కడ చీకటి ఉండదు. బయట అంతా రాళ్ళ కదా, పేర్చుంది కదా, లోపల చీకటి ఉండదే ఉండదు. ఎక్కడికక్కడ ఒక వెలుతురుని ఏర్పాటు చేశారు. గాలి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈనాడు విజ్ఞానానికి బిగ్ ఛాలెంజ్. ఎనీ టైం ఐదర్ సమ్మర్ ఆర్ వింటర్. అక్కడ రైనీ సీజన్ ఉండదు, 2 సీజన్స్ ఉంటాయి, సమ్మరు వింటరు. సమ్మర్లోనైనా వింటర్లోనైనా బయట చలి -1 -2 ఉండొచ్చు, సమ్మర్లో 50-60 ఉండొచ్చు. కానీ పిరమిడ్లో ఎనీ టైం 20 degrees 20 సెల్సియస్. ఈనాడు మనం లక్షలు పెట్టి కొనుక్కుంటున్న ఈ కండెన్సర్స్ ఏసీ వ్యవస్థ ఫెయిల్ అవ్వచ్చు, కానీ పిరమిడ్లో ఉష్ణోగ్రత మారదు. చూసారా ఎంత అద్భుతము. ఎనీ టైం 20 degrees, నో ఫ్యాన్స్, నో లైట్స్, నథింగ్. వెలుతురు, గాలి, చక్కటి ఈ 20 degrees ఉన్నటువంటి శీతోష్ణ స్థితి. హాయిగా కూర్చున్నారు అందరూ ధ్యానానికి. చీకట్లో అలా కనిపించున్నారు. పత్రికారు ఇలా అన్నారు, నెమ్మదిగా ఒక్కొక్కరిని ఖాళీ చేసుకుంటే ఆ సార్ నిల్చున్న చోట ఒక చిన్న పెట్టెలాడుతుంది. ఒక 7 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు పెట్టె. దాని తర్వాత తెలిసింది నాకు, దాన్ని సాక్రిఫైస్ అంటారని. అందులో నువ్వు కూర్చో అన్నాడు. ఇలా కూర్చోన్నాడు. ఇంకా అక్కడ కూర్చోను కాదు అంటే ఇంకా ఏం జరుగుద్దో తెలుసు కదా. ఒక మనిషి, నాకంటే పెద్ద మనిషి, పొడుగైన మనిషి, 7 అడుగుల మనిషి హాయిగా పడుకుంటే సరిపోయినంత పెట్టి దాంట్లో కూర్చున్నాను. అప్పటికే ఇంకా మరి ఇక్కడ ప్లేస్ సరిపోలేని వాళ్ళు ఒకరిద్దరు కూడా కూర్చున్నారు. కాబట్టి నేను కూడా కూర్చోవలసి వచ్చింది. కళ్ళు 2 మూసుకున్నాను. పత్రిజీ వేణునాదం ప్రారంభించారు.
ఒక పక్క ఆనందం, ఒక పక్క ఉత్సాహం, ఒక పక్క 90 మంది మాస్టర్లను పట్టుకొని 99 మాస్టర్లను పట్టుకొని పిరమిడ్లోకి వచ్చాం. పిరమిడ్ సొసైటీ అద్భుతం. ఎప్పుడో పత్రికారు తిరుపతిలో అన్నటువంటి ఈజిప్ట్ వెళ్దామా అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఈ ప్రయాణం, ఈ ఆనందం ఇదంతా అవుతుంది. ఇంకో పక్క అమ్మో పిరమిడ్లో కింగ్ ఛాంబర్లో సాక్సర్ ఫోర్స్లో ధ్యానం చేస్తున్నాం, ఇక్కడైనా కాసేపు ధ్యానం చేద్దాం, ఇవన్నీ ఎందుకులే తర్వాత ఆలోచించుకుందాం ఇవి అని ఎంత కాళ్ళు మూసినా ధ్యానం రావట్లేదు. ఇవే వస్తున్నాయి, పదే పదే గుర్తొస్తాయి. అదే ఇక్కడికి వచ్చి కూడా ఏమో సమయం ఓన్లీ 45 మినిట్స్ మనకి ఇచ్చిన సమయం, 40 మినిట్స్లో ధ్యానం చేయాలి, మళ్ళీ దిగాలి. అరే సమయం సరిపోదు, ఊరికే నేను ధ్యానం చేయాలని కూర్చుంటే కళ్ళు రెండు మూసుకుని అలా కూర్చుంటే ఆదిత్య 369 లాగా నేను ఏదైతే వద్దు అనుకున్నాను అది టకా 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 మన నా బాల్యానికి వెళ్ళిపోతున్నాను నేను. ఈజిప్ట్ పిరమిడు, దాని ముందు ఈ తిరుపతి, దాని ముందు పత్రికారి పరిచయం, దాని ముందు నా కంప్యూటర్లు, నా వ్యాపారం, నా రాజకీయాలు, దాని ముందు నా చదువులు, నా అనారోగ్యాలు, నా విదేశీ యాత్రలు, దానికి ముందు అలా 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 నా స్కూల్ డేస్, నా కాలేజ్ డేస్, నా స్కూల్ డేస్, నా ప్రైమరీ స్కూల్, మా ఊర్లో, మా ఇంటి దగ్గర నా చిన్న బాల్యనాటి మిత్రులతో కలవడాలు, ఇవి గుర్తొస్తున్నాయి. అరే ఇవన్నీ తెలిసినవే కదరా భయ్, ఎందుకు ఇవన్నీ నాకు ఇప్పుడు, నాకు ఇది వద్దు, ఏదైనా ధ్యానం జరిగిపోవాలి, ఏదో విశ్వశక్తి ఆవాహన జరిగిపోవాలని నేను అంటుంటే ఇవేమీ జరగలే నాకు మొట్టమొదటిసారి. అలా 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 వెళ్ళిపోతున్నాను నా బాల్యానికి. నేను ఎప్పుడు ఊహించిన సంఘటనలు, ఎప్పుడు గుర్తు తెచ్చుకుందాం అనుకున్నవి కాదు. ఫ్రేమ్స్ అలా వెళ్ళిపోతున్నాయి చక్ 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 మన పక్క నుంచి. కాలంలోకి ప్రయాణం చేసుకెళ్ళిపోతున్నాను నేను వెనక్కి. అలా ప్రయాణం చేస్తూ ఒక శూన్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాను. ఈ ప్రయాణం అంతా ఎంతసేపు జరిగిందో తెలియదు కానీ ఓకే అని చెప్పి పత్రికారు మళ్ళీ ఆ వేణువుతో ఇలా అలా లేపితే అప్పుడు లేశాను. సమయం దుర్వినియోగం అయిపోయిందో సద్వినియోగం అయిపోయిందో నాకు తెలియదు అప్పుడు. కానీ కొంత ధ్యానం కుదిరింది, కొంత అనుభవాలు అయ్యాయి. అందరము మళ్ళీ నెమ్మదిగా బయటకు వచ్చాము. ఇక ఈసారి వరుస లేదు, ఎవరు ముందు దూరితే వాళ్ళు నెమ్మదిగా బయటకు వచ్చేసాం. బయట ప్రాంగణంలో అందరం కూర్చున్నప్పుడు కొంతమంది బొమ్మలు కొనుక్కొని ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కావాలి వాళ్ళకి. అందులో హైదరాబాద్ నుంచి ఒక మేడం వచ్చింది, బొమ్మల మేడం, బొమ్మల పద్మ అని పేరు పెట్టాం ఆవిడికి మరి వాళ్ళ తాతో ముత్తాతో చెప్పేసి ఉంటాడు ఒక సూత్రం, ఇదిగో అమ్మాయి నువ్వు ఎప్పుడైనా వెళ్ళు, మార్కెట్కి వెళ్ళు, ఎక్కడైనా నువ్వు మార్కెట్ చేసేయగలుగుతావు, ఏమి లేదు, వాడు ఏ రేట్ చెప్తే ఆ రేట్లో 50% అడుగు అని చెప్పి ఒక కొలమానం ఇచ్చేశాడు ఆయన. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత కితనే కౌనే హౌ మచ్ అంటే ఈ మూడే, వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళు మాట్లాడరు. 5,000 అని అనుకో, 2,500కి ఇస్తావా ఇవ్వ, ఇచ్చే వరకు ఆడు బుర్ర తినేసేది. వాడికి అర్థమైపోయేది ఈ అమ్మాయి ఏమడిగినా అర్థం చెప్తుందని. ఈసారి ఏం చేసేవాడు, పోతే పోయింది నేను ఒకటి ఇచ్చేసి ఒక 5,000 రూపాయలది లేదు 2,000 రూపాయలు దాన్ని 20,000 చెప్పేవాడు. 10,000 ఇస్తావంటే ఓ అని ఇచ్చేసేవాడు. దాని అర్థం ఆవిడకి అర్థమయ్యేదే కాదు, ఎంత డబ్బు తెచ్చిందో మొత్తానికి. చాలా బొమ్మలు కొనేది. ఎవరి సంతోషం అది. కొంతమంది ఉన్నారు. పత్రి సారు టక్మని నందాని ఎక్స్పీరియన్స్ చెప్పన్నారు. సార్ నా ఎక్స్పీరియన్సు ధ్యాన అనుభవం ఇలా జరిగింది సార్ అంటే, గ్రేట్ అయ్యా చప్పట్లు కొట్టండి అన్నారు. ఆ టూర్లో గారపాటి సత్యనారాయణ గారు, మన రాంబాబు గారు, తర్వాత మన గోగినేని సురేష్ బాబు గారు, ఫ్యామిలీస్తో పాటు అందరూ వచ్చారు. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. ఒక పండగలాగా 10 రోజులు ఈజిప్ట్లో, అక్కడి నుంచి ఒక కాంధారి ఇంటర్నేషనల్, ఒక పాకిస్తానీ మంచి వెజిటేరియన్ హోటల్కి వెళ్ళినప్పుడు 15 రోజులు బట్టి పెరుగు లేక వీరిని వదిలేస్తే ఏలియన్స్లా మారారు. అక్కడ పెరుగు మీద దాడి, వాళ్ళకి సంవత్సరం సరిపోయిన పెరుగు ఒకే రోజు తినేశారు మనోళ్ళు. వాడు వంకాయ కూర వండుతాడు, జన్మలో ఎక్కడ ఎవరు తినలేరు. అద్భుతం. పాకిస్తానీ శాకాహార హోటల్కి, కాంధార్ ఇంటర్నేషనల్. అక్కడి నుంచి రెడ్ సీ, అక్కడి నుంచి ఇజ్రాయిల్, అక్కడి నుంచి అలెగ్జాండ్రియా అన్నీ చూసుకుంటూ ఒక గొప్ప విజయవంతమైనటువంటి పర్యటనతో అసలు పిరమిడ్ శక్తి అంటే ఏమిటి, పిరమిడ్ నిర్మాణాలు ఎందుకు జరిగాయి, పిరమిడ్ నిర్మాణాల వెనకాల ఉన్నటువంటి మార్మికం ఏంటి, ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఈ ప్రదేశంలోనే నిర్మించడానికి ఏమి కారణం వచ్చింది అన్న అన్వేషణ అక్కడ ప్రారంభమైంది నాకు.
పత్రిజీ అప్పటికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పెట్టారు. ఆ వైభవం ప్రభ నడుస్తుంది. పిరమిడ్ల మీద ఇంట్రెస్ట్ అప్పటి వరకు మనం విన్న కథలు, మమ్మీ సినిమాలు అన్నీ పక్కకి వెళ్ళిపోయి పిరమిడ్లు ఎందుకు, ఏమిటి, పిరమిడ్ల తాలూకు ఉపయోగాలు ఏంటి, ఎన్ని మల్టిపుల్ పర్పజెస్తో ఈ పిరమిడ్ అన్న దాన్ని పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించారు. పిరమిడ్ వెనకాతలో ఉన్నటువంటి అద్భుత ఆధ్యాత్మిక విజ్ఞానము, ఆనాడు అసలు ఈ మమ్మీలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, అసలు పిరమిడ్కి వాటికి సంబంధం ఏంటి? ఇందాక నేను చెప్పినటువంటి ఆ రాళ్ళు, పిరమిడ్ నిర్మించడానికి రాళ్ళు, మొదట్లో మనం ప్రయాణం చేసినప్పుడు ఆస్వాన్ నగరానికి వెళ్ళాం చూసారా, అక్కడ నదిలో ఉన్నాయి పర్వతాలు, లైమ్ స్టోన్స్. ఆ 800 కిలోమీటర్లు ఎక్కడికది, 800 కిలోమీటర్ల దూరంలో ఉండే అంత పెద్ద 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 రాళ్లను ఏనుగులు నీటిలో తీసుకొచ్చారు, దోర్లించుకొచ్చారు. ఈ కథలన్నీ పక్కన పెట్టేయండి. ఇదంతా ఏదో ఒకటి చెప్పి కహాని చెప్పడం తప్ప ఏనుగు లేదు, పీనుగు లేదు, ఏవి తీసుకురాలేదు. మరి ఎలా వచ్చాయి? ఆ వచ్చేయడానికి కారణం అయితే నీకు తెలిసిన కారణమే, మనకు తెలిసిన కారణమే గొప్పది అని చెప్పడానికి లేదు, అసలైంది అని చెప్పడానికి ఉన్నటువంటి నిరూపణ మళ్ళీ అక్కడ దొరికింది. హిమాలయాలలో వైద్యనాథులో ఆ దేవాలయం ఒక్క రాత్రే ఆ దేవాలయాన్ని ఎటువంటి సిమెంటు, ఇసుక, ఏ అనుసంధానము లేకుండా కేవలం రాళ్లతోనే కొన్ని యుగాల ముందు ఎలా నిర్మించారు వైద్యనాథ ఆలయం. ఆ వైద్యనాథ ఆలయాన్ని నిర్మించడానికి కారణమైనటువంటి రాయి, గుండు రాయి అంటారు దాన్ని, తూనిక రాయి అంటారు, అక్కడే ఉంది. ఆ తూనిక రాయి ఒక సప్తర్షుల్లాగా 7 మంది జెంట్స్, పురుషులు మాత్రమే ఈ వేలుతో ఒక్కొక్కడిని ఎత్తమంటే ఎవడు ఎత్తలేదు. ఇంతవరకు కొన్ని 100 మందితో ప్రయత్నం చేశాం, ఒక్కొక్కడు 2, 3 కూడా ప్రయత్నం చేశారు. ఆ రాయిని లేపలేకపోయారు. ఇంత ఉంటుంది చపాతీ ముద్దలాగా. ఆ రాయిని ఎవరు లేపినా అది ఇలా దొర్లి కింద పడిపోతుంటుంది. ఇట్స్ అ రౌండ్. అందరూ అంటారు, సార్ ఇలాంటి రాయిని నేను ఎత్తేస్తాను, ఇది రౌండ్గా ఉంది కదా సార్, అందుకే దొర్లిపోతుందని. ఏదైనా కారణం, ఆ రాయిని వెత్తలేకపోయారు. బట్ 7 మంది మగోళ్ళు లాంటి వారు, జెంట్స్, ఈ వేలు అని అక్కర్లేదు, ఈ ఒక్క వేయి, ఈ ఒక్క వేలుతో ఆ రాతి కింద ఇలా పెట్టి ఈ చేతితో ఇలా పట్టుకొని ఇలా లేపితే ఆ రాయి ఇలా లేచిపోతుంది. 7-8 అడుగులు ఎత్తు వరకు లేచిపోతుంది ఈ వేలుతోనే. ఈ వేలు కూడా ఎలా పెట్టక్కర్లేదు, ఇలా 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 పెట్టి, ఇది దాని పొజిషన్ చూసారా, దీని పొజిషన్ ఇది. ఈ వేలు ఇలా మడత పెట్టి ఇలా పెట్టి 7 మంది దాని చుట్టూ ఇలా కింద పెట్టి ఇలా లేపితే ఆ రాయి ఇలా లేచిపోతుంటుంది. ఇలా లేచిపోతుంటుంది రాయి. ఇలా ఎలా సాధ్యమైంది? దీనికి అక్కడ ఉన్నటువంటి ఆ పిరమిడ్ నిర్మాణాలకి సంబంధం ఏమిటి? ఏ భారతీయ పురాతన ఇతిహాస పురుషులు పిరమిడ్ నిర్మాణాల్లో పాలు పంచుకున్నారు? ఆ జ్ఞానము భారతీయ ఇతిహాస శాస్త్రాలలో ఎక్కడ కంటికి కట్టొచ్చినట్టు కనిపిస్తుంది? అసలు ఇటువంటి మహా కట్టడానికి, నిర్మాణానికి పిరమిడ్ ఆనాటి ఈజిప్ట్ యోగులు ఎందుకు సిద్ధమైనట్టు? భారతదేశపు మునులతో, యోగులతో ఈజిప్ట్ యోగులకి అంత గొప్ప సంబంధాలు ఉండేవా? ఆనాడే అంత గొప్ప మానవాళి విరాజిల్లిందా? మట్టి యుగం, లోహ యుగం, స్వర్ణయుగం, మట్టి యుగం, రాతి యుగం, లోహయుగం. లోహయుగంలో మళ్ళీ రాతి యుగం, ఇత్తడి యుగం, వెండి యుగం, బంగారు యుగం. ఈనాడెవరో బంగారు కిరీటాన్నో, బంగారు సింహాసనాన్నో, బంగారు తొడుగునో చేసుకుంటే ఆశ్చర్యపోతున్న మనం కొన్ని వేల సంవత్సరాల నాటి క్రితమే ఈ యొక్క బంగారు ఆభరణాలతోనే మొత్తం రాజ్యమంతా, ప్రతి మనిషి ప్రతిరోజు వాడే ఆభరణాలన్నీ, ఆయుధాలన్నీ, సామాన్లన్నీ బంగారంతోనే ఉండేవే. ఆ రాజులు కూడా ఇటువంటి భూమి మీద ఉన్నారా? సామ్రాజ్యాలు బంగారు రాజ్యాలు వెలిసాయా? వెలిస్తే దానికి ముందు వెండి సామ్రాజ్యాలు ఉన్నాయా? ఉంటే ఉన్నారుగాక. వేల సంవత్సరాల నాటి క్రితం ఆ మానవ శరీరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? వాటి అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? ఇటువంటి విశేషమైనటువంటి విజ్ఞానంతో పిరమిడ్ ఆవశ్యకతను, పిరమిడ్ శక్తి శిఖరాలను, పిరమిడ్ శక్తి క్షేత్రాల గురించి మరింత విస్తారంగా రాబోతున్నటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.